ఇచ్చినటువంటి ప్రత్యర్థులకి కేవలం 63,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో మరి అందరం ఒకచోట పుట్టాం, పెరిగాం, వివిధ రూపాల్లో మనం పెరిగాం. సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకొచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఈ రోజున ఎవరు మోచేతి నీళ్ళైనా తాగటానికి సిద్ధపడినటువంటి ఎన్నికల్ని మనం ఇవాళ చూసాం. ఈ ఎన్నికల్లో నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, నేను వ్యక్తిగతంగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటు అడగటం అనేది నా బాధ్యత అయినా కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారు ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, ఈ రాష్ట్రాన్ని మీరు ఏ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా కూటమి నాయకత్వాన్ని పాలన అందించారో ఆ పాలనని కాపాడుకోవాల్సిన అవసరం, ఆ పాలన సుస్థిర పాలన అని చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మన గురించి భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే భయపడి పరిశ్రమలు పారిపోయినటువంటి తరుణంలో పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉపాధిని కల్పించుకొని నిరుద్యోగ యువతకి ఈ రోజున ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వం యొక్క సంకల్పం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఏ రకంగా అయితే చెప్పాము, ఆ యొక్క ఉద్యోగాల్ని ఈ రోజున ఏర్పరిచేదానికి అవకాశాలు అనేక రకాలుగా అందిపుచ్చుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇవాళ అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతూ ఉంది. వీసీల యొక్క రద్దు గురించి భయపెట్టి వాళ్ళని రద్దు చేయించారని చెప్పుకునే విధానం సిగ్గుచేటు. వీసీలు గతంలో మేమందరం కూడా ప్రభుత్వంలో ఉన్నారు. నేను పర్సనల్గా యాజ్ ఎ టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాను. ఐ నెవర్ ఇంటర్ఫియర్డ్ అట్ ఎనీ టైమ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్స్. వీసీ అంటే లేకపోతే ఒక యూనివర్సిటీ అంటే స్టాట్యూటరీ బాడీస్ అవి ఇంపార్షియల్గా ఉండాలి. ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోతున్నాయని చెప్పి మీ అందరికీ తెలుసు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఓ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ యొక్క విశ్వవిద్యాలయాల్లో కూడా ఇది చదువుకి మాత్రమే ఉపయోగపడాలి, విద్యకు మాత్రమే ఉపయోగపడాలి, విద్యా వ్యాప్తికి ఉపయోగపడాలి, విద్య మీద అనర్గళంగా రీసెర్చ్ చేసే కేంద్రాలుగా ఉండాలని చెప్పి ఆ రోజున రాజకీయాలతో కలుషితం అయిపోయిన రాజకీయాలు ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలను గుర్తు తెచ్చుకోవాలి. ఆ రకంగానే ఎప్పుడు మేము అధికారంలో ఉన్నా కూడా విశ్వవిద్యాలయాలు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశ్రమం లాగా భావించాం. మేమందరం కూడా గురుకులాల్లాగా భావించాం, ఆచార్య దేవోభవ అన్నట్టుగా భావించాం. వీళ్ళలాగా బ్రాందీ షాపుల దగ్గర బ్రాందీ తాగించడానికి బెట్ల, ఎవరైతే బ్రాందీ తాగుతున్నారో వాళ్ళకి కాపలాగా అయ్యమని మేము బెట్ల, సామాజిక గౌరవాన్ని ఇచ్చుకుంటూ ఉన్నాం మొదటి నుంచి కూడా. ఆ రకంగా విశ్వవిద్యాలయాల యొక్క కీర్తిని పెంపొందించడానికి ప్రయత్నించాం. ఆనాడు రామకృష్ణారావు గారు కానీ, రాఘవులు గారు కానీ, ఎవరు ఏ వీసీని చూసుకున్నా కూడా ఎక్కడైనా సరే 14 వీసీలుగా ఉంటే 14 మందిలో 11 మంది బీసీల నుంచి ఏర్పరిచినటువంటి విశ్వవిద్యాలయ కులపతులు. మరి ఆ రకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కేవలం రాజకీయ పార్టీలకి నిలయాలైపోయి వీళ్ళే జెండాలు కట్టుకున్న తిరుగుతున్నట్టుగా వీళ్ళు తిరిగి రాజకీయాలతో కలుషితం చేసేస్తే ఏమిటి దాన్ని ప్రశ్నిస్తే భయపడి వీళ్ళందరికీ వీళ్ళు రాజీనామా చేస్తే మేము భయపెట్టామంటారేంటి? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు విత్ అవర్ ఓన్ రీజన్స్ వీఆర్ నాట్ కంటిన్యూయింగ్, వీఆర్ రిజైన్డ్ అని చెప్పి పెట్టినటువంటి లెటర్స్లో ఎక్కడైనా భయం ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ప్రేరేపితమైన అంశాలు ఉన్నాయా? మీకు భయం ఏం భయం అంటే మీరు చేసిన తప్పులకి ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయం. మీరు విశ్వవిద్యాలయాలను కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మలు పెట్టడానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గమైనటువంటి నీతి అవలంబించినటువంటి మీరు నిజమైనటువంటి కులపతులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విద్యని వ్యాప్తి చేయడానికి కానీ, విద్య మీద రీసెర్చ్ చేయడానికి కానీ, విద్యను అందించడానికి కానీ ఎక్కడైనా సరే ఈ 5 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ విశ్వవిద్యాలయాలు అయినా సరే ఆ రకంగా మీరు దుర్మార్గంగా వ్యవహరించి ఈ రోజున ఏదో గొంగల్లో పురుగు నేరటానికి ప్రయత్నించినట్టుగా మీరు ఈ రోజున ప్రయత్నిస్తూ ఉన్నారండి. ఇంతకంటే దుర్మార్గం ఉందా? నేను అందుకే చెప్తా ఉంటాను, మీరు నడిచేది ఎండుటాకుల మీద. మీరు ఎండుటాకుల మీద నడుస్తూ
శబ్దం రాకుండా నడవాలని చెప్పి ప్రయత్నిస్తే ఇది సాధ్యం కాదయా వైసీపీ వారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడన్నా మెజార్టీలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే మీరు మాట్లాడే విధానంలో మీరు ఏం మాట్లాడినా కూడా మీరు యొక్క మీ సంస్కృతిని సాంప్రదాయం గతంలో ఏ రకంగా అవలంబించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది, ఈ కూటమి నాయకత్వం ఉంది. నేను ఓటు అడిగేటప్పుడు కూడా అదే చెప్పాను, నాకు కాదు మీరు ఓటేసేది, ఈ కూటమి నాయకత్వానికి, ప్రగతికి ఓటేస్తా ఉన్నారు, అభివృద్ధికి ఓటేస్తా ఉన్నారు. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి సోపానం పట్టే ఈ సుస్థిరమైనటువంటి పాలనకి ఈ ఓటు అని చెప్పి, ఆ రకంగా నాకు గెలుపు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అందుకనే ఎవరికి చెప్పినా కూడా ఏదో శాసన మండలిలో మీకు మెజార్టీ ఉందని చెప్పి